ఇంకేదో కంపెనీలో ఇంకేదో బెటర్ ఆపర్చునిటీ మన కోసం రాసి పెట్టిందని అర్థం. కంపెనీస్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, పోతుంది. లైక్ పోతుందని చాలామంది అయితే వాళ్ళకి వాళ్ళే నెగిటివ్గా థింక్ చేసుకొని ఏంటి నేను జాబ్ కొట్టలేనా అని చాలామంది వాళ్ళకి వాళ్ళే తక్కువగా థింక్ చేసుకుంటున్నారనమాట. దయచేసి అలా మాత్రం థింక్ చేసుకోకండి గైస్. ఎందుకంటే లైక్ మీరు బీటెక్ కంప్లీట్ చేశారు. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అరౌండ్ 40-45 సబ్జెక్ట్స్ ఉంటాయి బీటెక్లో మనకి, రైట్? అవన్నీ క్లియర్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఒక జాబ్ రావట్లేదు అంటే లైక్ మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఉంది. మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి, ఎందుకు జాబ్ రాదో చూద్దాం. సీరియస్గా గైస్, మనం ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇవ్వాలి, ఒకసారి ముందు మీకు మీరే మిర్రర్ ముందో కెమెరా ముందో ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. తర్వాత మీరు ఇచ్చే ఇంటర్వ్యూ ఏదైతే కంపెనీకి ఇస్తున్నారో ఆ కంపెనీ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వెళ్ళండి. అండ్ మీరు అప్లై చేసిన రోల్ ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీ, క్లాడ్ చాలా వచ్చాయి. యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఎ 3+ years ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక్కసారి మీరు చూడండి. చూసి లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి, ఓకే ఈ క్వశ్చన్స్కి నా ఆన్సర్ నేనైతే ఎలా ఆన్సర్ చెప్తాను ఏంటి, నేను కరెక్ట్గానే థింక్ చేస్తున్నానా, ఓకే నేను అవన్నీ లైక్ ఇవన్నీ నేను ప్రిపేర్ అయ్యానా లేదా అని ఒకసారి ముందు మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఎందుకు రాదో చూద్దాం. వే ఆఫ్ ప్రిపరేషన్లో మిస్టేక్ ఉంటుంది, అంతేగాని మీకు మీరు ఏం తక్కువ చేసుకోకండి. ఇంకొకటి, ఇంటర్వ్యూలో పోయిందంటే ఇంకేదో కంపెనీలో ఇంకేదో బెటర్ ఆపర్చునిటీ మన కోసం రాసి పెట్టిందని అర్థం. జస్ట్ ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని పాజిటివ్గా థింక్ చేయండి గైస్. మీకు మీరు తక్కువ చేసుకోకండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.